డబ్బుతో దేన్నైనా కొనొచ్చు, కాని మనిషి మనస్సును, ప్రేమను కొనలేరు. ప్రపంచాన్ని కేవలం లాభనష్టాల బ్యాలెన్స్ షీట్లా చూసే ఒక అహంకారపు మాల్ ఓనర్ విక్కీ. తన ఆత్మగౌరవమే తన ఆస్తిగా బతికే ఒక సామాన్య సేల్స్ గర్ల్ ధరణి. డబ్బుతో మనుషుల్ని కొలవాలనుకునే విక్కీకి వస్తువులకి ధర ఉంటుంది కాని మనుషులకి విలువ ఉంటుంది అని ధరణి ఎలా బుద్ధి చెప్పింది. కోట్ల ఆస్తి ఉన్నా తోడులేని ఒంటరితనాన్ని అనుభవిస్తున్న విక్కీ జీవితంలోకి ధరణి రాక ఎలాంటి మార్పులు తెచ్చింది. అహంకారం, ఆత్మగౌరవం, ప్రేమ మరియు జీవిత సత్యాల మధ్య సాగే అత్యద్భుతమైన భావోద్వేగాల సంఘర్షణే ఈ కథ. ఈ కథ మిమ్మల్ని కదిలించడమే కాదు, జీవితంలో నిజమైన ఆస్తి ఏంటో ఆలోచించేలా చేస్తుంది. వాయిస్ అండ్ స్టోరీ బై KPS సాయి చరణ్. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఒక వస్తువు దగ్గర ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, దాన్ని పోగొట్టుకున్నప్పుడే ఆ బాధ ఏంటో తెలుస్తుంది. ప్రేమను వదిలించుకునేవాడికి కాదు, పోగొట్టుకున్నవాడికే దాని విలువ తెలుస్తుందనే చేదు నిజాన్ని విక్కీ గ్రహించే క్షణం. హైదరాబాద్ నగరం నడిబొడ్డున ధగధగ మెరిసిపోయే ఆకాశ హర్మ్యంలాంటి ది గ్రాండ్ ఎంపీరియో మాల్. వేల సంఖ్యలో కస్టమర్లు, లక్షల విలువైన బ్రాండెడ్ వస్తువులు, ఏసీ చల్లదనం మధ్య ఆ మాల్ ఒక రంగుల ప్రపంచం. కాని అదే మాల్లోని క్లాసిక్ ఎలైట్ సెక్షన్లో పనిచేసే ధరణికి మాత్రం అది కేవలం ఒక యుద్ధభూమి. కాటన్ యూనిఫామ్ శారీ, ముఖంపై అలసటను దరిచేరనివ్వని చిరునవ్వు, కళ్లలో అంతులేని ఆత్మవిశ్వాసం. ఊరిలో అప్పుల బాధతో తండ్రి చనిపోతే అనారోగ్యంతో ఉన్న తల్లిని కాపాడుకోవడానికి నగరం చేరిన సామాన్య యువతి. ఆమె దగ్గరికి వచ్చే కస్టమర్లు ఎంత ధనవంతులైనా తను అమ్ముతున్న వస్తువు కంటే తన వ్యక్తిత్వమే గొప్పదని నమ్మే మనిషి. ఒకరోజు ఒక అహంకారి అయిన కస్టమర్ ధరణి డ్రెస్సింగ్ని చూసి హేళన చేస్తూ, నీ నెల జీతమంతా కలిపినా నేను కొనే ఈ హ్యాండ్ బ్యాగ్ అంతా ఉండదు, సరిగ్గా చూపించు అంటుంది. అప్పుడు ధరణి ఏమాత్రం తడబడకుండా ప్రశాంతంగా ఇలా సమాధానమిస్తుంది. నిజమే మేడం, ఈ బ్యాగ్ కొనడానికి మీ దగ్గర చాలా డబ్బు ఉండొచ్చు, కానీ దీన్ని తయారు చేసిన చేతుల కష్టం, దీన్ని మీకు నచ్చేలా వివరించే నా ఓపిక, ఈ రెండూ మీరిచ్చే డబ్బులో లేవు. వస్తువుకు మీరిచ్చేది కేవలం ధర మాత్రమే, విలువ కాదు. ఆ మాటలకు ఆ కస్టమర్ నోరు మెదపలేకపోతుంది. చుట్టూ ఉన్న తోటి ఉద్యోగులు ధరణిని ఆశ్చర్యంగా చూస్తుంటారు. అందుకే అందరూ ఆమెను ప్రేమగా మాల్ క్వీన్ అని పిలుచుకుంటారు. ఆమె ధనవంతురారు కాదు, కానీ గుణంలో అందరికంటే గొప్పది. ది గ్రాండ్ ఎంపీరియో మాల్ ప్రధాన ద్వారం వద్ద ఒక్కసారిగా అలజడి. సెక్యూరిటీ గార్డులు అలర్టయ్యారు. మేనేజర్లు చెమటలు తుడుచుకుంటూ వరుసలో నిలబడ్డారు. నల్లటి మెరిసే సెడాన్ కారు నుండి దిగాడు విక్కీ. ఖరీదైన సూట్, కళ్లకు బ్రాండెడ్ సన్ గ్లాసెస్, ముఖంలో ఎటువంటి భావం లేని ఒక రకమైన కఠినత్వం. విక్కీ దృష్టిలో ప్రపంచం ఒక బ్యాలెన్స్ షీట్. లాభమిచ్చే ప్రతీదీ ఆస్తి, నష్టం కలిగించే ప్రతీదీ చెత్త. మనుషులు కూడా అతనికి వస్తువులతో సమానమే. సమయమంటే డబ్బు అని నమ్మే రకం. అనవసరమైన సెంటిమెంట్లకు, భావోద్వేగాలకు అతని జీవితంలో చోటులేదు. తన తండ్రి నిర్మించిన ఈ సామ్రాజ్యాన్ని మరింత విస్తరించాలి. అందుకోసం ఎంతటి కఠిన నిర్ణయాలైనా తీసుకోవడానికి వెనకాడడు. విక్కీ మాల్లోకి అడుగుపెట్టగానే ఫ్లోర్ మేనేజర్ వణుకుతున్న చేతులతో రిపోర్ట్స్ ఇస్తుంటాడు. అప్పుడు విక్కీ ఒకచోట ఆగి పక్కనే ఉన్న పాతకాలపు షోపీస్ వైపు చూస్తాడు. విక్కీ, ఇది ఇక్కడెందుకుంది? మేనేజర్, అది మన మాల్ స్థాపించినప్పుడు మీ నాన్నగారు సెంటిమెంట్గా పెట్టిన మొదటి వస్తువు సార్. విక్కీ చల్లగా నవ్వి, బిజినెస్లో సెంటిమెంట్ అనేది తుప్పు పట్టిన ఇనుము లాంటిది. ఇది సేల్స్ పెంచదు సరే కదా, కస్టమర్ నడవడానికి అడ్డంగా ఉంది. రేపటికల్లా ఇది ఇక్కడ ఉండకూడదు. డిస్కౌంట్ సేల్లో పారేయండి లేదా డస్ట్బిన్లో వెయ్యండి అని నిర్దాక్షిణ్యంగా చెప్పి ముందుకు నడుస్తాడు. అదే సమయంలో ధరణి తన సెక్షన్లో కస్టమర్లకు చిరునవ్వుతో సేవలందిస్తూ విక్కీ కంటపడుతుంది. అందరూ భయంతో వంగి వంగి దండాలు పెడుతుంటే ధరణి మాత్రం తన పనిలో తాను నిమగ్నమై అతని వంక ఒక సామాన్య మనిషిని చూసినట్టుగా చూస్తుంది. ఆమె కళ్లలోని ఆ నిలకడ విక్కీకి నచ్చదు. ఎవరా అమ్మాయి? మాల్ ఓనర్ వస్తుంటే పని ఆపి విష్ చెయ్యాలన్న కనీస రూల్ తెలియదా అని మేనేజర్ని అడుగుతాడు. అక్కడే వారిద్దరి మధ్య జరగబోయే భావోద్వేగ యుద్ధానికి పునాది పడుతుంది. మాల్లోని ఎలక్ట్రానిక్స్ మరియు గృహోపకరణాల విభాగంలో ఒక మధ్యతరగతి వృద్ధ దంపతులు ఒక ఖరీదైన వాషింగ్ మిషన్ కొనేందుకు వచ్చారు. వారి బడ్జెట్ తక్కువ, కానీ చూడడానికి గ్రాండ్గా ఉండే మోడల్ వైపు మొగ్గు చూపుతున్నారు. అక్కడే ఉన్న ధరణి ఆ మోడల్లో ఉన్న సాంకేతిక లోపాన్ని గమనించి, సార్, ఇది చూడడానికి బాగుంటుంది కానీ దీని స్పేర్ పార్ట్స్ దొరకడం కష్టం. మీ అవసరానికి అంతకంటే తక్కువ ధరలో ఉండే ఈ
పాత మోడలైతే 10 ఏళ్లైనా పాడవదు అని వారికి నిజాయితీగా సలహా ఇస్తోంది. అప్పుడే అక్కడికి వచ్చిన విక్కీ ఆమె మాటలు విని ఆగిపోయాడు. అతని దృష్టిలో తక్కువ ధర వస్తువు అమ్మడమంటే తక్కువ లాభం రావడం. విక్కీ, స్టాప్ ఇట్. నీ పని వస్తువులని అమ్మడం, కస్టమర్లకి పాఠాలు చెప్పడం కాదు. వాళ్లు ఖరీదైనది కొంటున్నప్పుడు తక్కువ ధరది రికమెండ్ చేసి కంపెనీకి నష్టం చేస్తున్నావు. ధరణి, నేను కంపెనీకి నష్టం చేయట్లేదు సార్. ఒక కస్టమర్ నమ్మకాన్ని కాపాడుతున్నాను. వాళ్లు మళ్లీ మన మాల్కే రావాలంటే మనమిచ్చే క్వాలిటీ ముఖ్యం. విక్కీ, బిజినెస్ అంటే నమ్మకం కాదు, నంబర్స్. ఈ రోజే ఈ స్టాక్ క్లియర్ అవ్వాలి. వెంటనే వాళ్లకి ఆ ఖరీదైన మోడల్ ప్యాక్ చేయించు. ధరణి మౌనంగా విక్కీ కళ్లలోకి చూసింది. ఆ చూపులో భయం లేదు, ఒక రకమైన ధిక్కారం ఉంది. తప్పు అని తెలిసిన పని నేను చెయ్యలేను సార్ అని సున్నితంగా తిరస్కరించి పక్కకు తప్పుకుంది. విక్కీకి తన సామ్రాజ్యంలోనే ఒక సామాన్య సేల్స్ గర్ల్ ఎదురు తిరగడం అస్సలు జీర్ణించుకోలేకపోయాడు. ఆ సాయంత్రం మాల్లోని తన పర్సనల్ ఆఫీసులో విక్కీ ఆగ్రహంగా అడుగులేస్తున్నాడు. మేనేజర్ భయపడుతూ నిలబడ్డాడు. విక్కీ, ఎవరా అమ్మాయి? తన పరిధి దాటి మాట్లాడుతోంది. మన మాల్లో పనికిరాని వస్తువునైనా, మన మాట వినని మనిషినైనా వెంటనే వదిలించుకోవాలి. మేనేజర్, సార్, తను బెస్ట్ సేల్స్ ఉమెన్. కస్టమర్లు తనని నమ్ముతారు. విక్కీ తీక్షణంగా చూస్తూ, నా ఫిలాసఫీ సింపుల్. వస్తువైనా మనిషి అయినా పనికిరానప్పుడు వదిలించుకోవాలి. ఆ మిషన్ పాడైతే కస్టమర్ మళ్లీ కొత్తది కొనడానికి వస్తాడు. అది మనకు లాభం. అది తెలియని మొండి మనుషులు నా మాల్లో అవసరం లేదు. విక్కీ ఆఫీసు బయట పాతబడిన ఒక కుర్చీని చూసి సెక్యూరిటీని పిలిచాడు. దీన్నిప్పుడే బయట పారేయండి. పాతది పోతేనే కదా కొత్తది వచ్చేది అన్నాడు హేళనగా. అతని దృష్టిలో మనుషులు ఆ పాత కుర్చీలాంటివారే. కాని అదే సమయంలో అక్కడే నిలబడి ఇదంతా వింటున్న ధరణి ముఖంలో ఒక వింతైన ఆవేదన కనిపిస్తుంది. విక్కీ తన కారు వైపు వెళ్తుంటే ధరణి అడ్డుపడి, వస్తువునైతే కొనుక్కోవచ్చు సార్, కానీ మనిషిని, మనస్సుని డబ్బుతో కొనలేరు. రేపు మీకు ఈ ఆస్తి తప్ప ఇంకెవరూ మిగలనప్పుడు ఈ ఫిలాసఫీనే మిమ్మల్ని ఒంటరిని చేస్తుంది అని చెప్పి వెళ్ళిపోతుంది. మాల్ సెంట్రల్ హాల్లోని అద్దాల మేడ మెట్ల దగ్గర విక్కీ తన గర్వంతో కూడిన నడకతో కిందకు వస్తున్నాడు. చుట్టూ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది హడావడి చేస్తున్నారు. విక్కీ పక్కనే ఉన్న మేనేజర్తో, ఈ పాత వస్తువులతో పాటు ఆ పాత ఆలోచనలున్న ధరణిని కూడా రేపటికల్లా టర్మినేట్ చేయండి అని ఆర్డర్ వేస్తున్నాడు. అప్పుడే ధరణి అతనికి ఎదురుపడింది. విక్కీ ఆర్డర్ ఆమెకు వినిపించింది. కాని ఆమె కళ్లలో భయం లేదు, బదులుగా ఒక రకమైన జాలి ఉంది. విన్నావుగా, నీలాంటి మొండిఘటాలు నా బిజినెస్ మోడల్కి సెట్ అవ్వవు. ఈ మాల్ నుండి నిన్ను వదిలించుకుంటున్నాను. స్థిరంగా విక్కీ కళ్ళలోకి చూస్తూ, వదిలించుకోవడం చాలా సులభం విక్కీబాబు. మీ చేతిలో అధికారముంది, జేబులో డబ్బుంది. కాబట్టి మీకు నచ్చని ప్రతీదాన్ని ఒక చెత్త కాగితంలా విసిరేస్తున్నారు. హేళనగా, అవును, పనికిరాని దాన్ని ఉంచుకుని టైం వేస్ట్ చేయడం నా డిక్షనరీలో లేదు. ఆవేదనతో కూడిన గంభీర స్వరంతో, అదే మీ తప్పు. ఒక వస్తువునైనా, మనిషినైనా వదిలించుకునేవాడికి దాని విలువ ఎప్పటికీ తెలియదు సార్. దాన్ని పోగొట్టుకున్నవాడికి మాత్రమే ఆ విలువ తెలుస్తుంది. అక్కడ ఒక్క నిమిషం నిశ్శబ్దం ఆవరించింది. విక్కీ ముఖంలో రంగులు మారాయి. ధరణి, ఈరోజు ఈ మాలుంది కాబట్టి అందరూ మీకు వంగి వంగి దండాలు పెడుతున్నారు. కాని రేపు మీకు ఏ కష్టమొచ్చినా మీ చుట్టూ మనుషులు ఉండరు. కేవలం మీరు కొనుక్కున్న వస్తువులు మాత్రమే ఉంటాయి. అవి మీకు సాయం చెయ్యలేవు, కనీసం మీ కన్నీళ్లు కూడా తుడవలేవు. మనుషుల్ని వస్తువుల్లా చూసే మీకు ఒంటరితనమంటే ఏంటో కాలమే నేర్పిస్తుంది. ఆ మాటలు విక్కీ గుండెల్లో ఒక బాణంలా గుచ్చుకున్నాయి. ఎప్పుడూ అందర్నీ శాసించే విక్కీ ఒక సామాన్య సేల్స్ ఉమెన్ ముందు మాటలు రాక నిలబడిపోయాడు. ధరణి తన ఐడెంటిటీ కార్డును అక్కడే ఉన్న టేబుల్పై పెట్టి తల ఎత్తుకుని అక్కడ్నుండి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోతుంటే విక్కీకి తను గెలిచినట్టు లేదు, ఏదో ఓడిపోయినట్టు అనిపిస్తోంది. ఆమె అన్న పోగొట్టుకున్నవాడికి విలువ తెలుస్తుంది అనే మాట అతని చెవుల్లో మారుమోగుతూనే ఉంది. మరుసటి రోజు ఉదయం ధరణి తన రాజీనామా ఇచ్చి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతుండగా మేనేజర్ వచ్చి విక్కీ పంపిన కొత్త ఆర్డర్ కాగితాన్ని ఆమె చేతిలో పెట్టాడు. విక్కీ నిర్ణయం, ధరణిని ఉద్యోగంలో నుండి తీసేయడం లేదు, కాని ఆమె ఇన్సబార్డినేషన్, అవజ్ఞకు శిక్షగా ఆమెను సేల్స్ సెక్షన్ నుండి మాల్లోని క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్ సెక్షన్కు మారుస్తున్నాం. అంటే నిన్నటి వరకు బ్రాండెడ్ బట్టలు అమ్ముతూ మాల్ క్వీన్ అని పిలిపించుకున్న ధరణి ఇప్పుడు మాల్లోని చెత్తను ఊడవాలి, కస్టమర్లు తిని వదిలేసిన ప్లేట్లను శుభ్రం చెయ్యాలి. విక్కీ ఉద్దేశ్యం ఒక్కటే, ఆమె అందరి ముందు తలదించుకోవాలి, తన కాళ్ల దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పాలి. దూరం నుండి అద్దాల క్యాబిన్లో నిలబడి విక్కీ గమనిస్తున్నాడు. ధరణి కళ్లలో నీళ్లు తిరుగుతాయని, ఆమె ఆ కాగితాన్ని విసిరి కొడుతుందని ఆశించాడు. కాని ధరణి ఆ కాగితాన్ని అందుకుని ఒక్క క్షణం కళ్ళు మూసుకుని తన తల్లిని తలుచుకుంది. నిశ్శబ్దంగా తన యూనిఫాం మార్చుకుని చేతిలోకి చీపురు పట్టింది. రోజులు గడుస్తున్నాయి.
విక్కీ ప్రతిరోజూ ధరణి ముఖంలో ఓటమి ఛాయల కోసం వెతుకుతున్నాడు. కాని అతనికి ఎదురైంది పూర్తి భిన్నమైన దృశ్యం. ధరణి ఆ క్లీనింగ్ పనిని కూడా ఎంతో ఇష్టంగా చేస్తోంది. మాల్ ఫ్లోర్ను తుడుస్తున్నప్పుడు కూడా ఆమె ముఖంలో ఒక వింతైన ప్రశాంతత. కస్టమర్లు పొరపాటున ఏదైనా పడేస్తే ఏమాత్రం విసుగు లేకుండా చిరునవ్వుతో దాన్ని శుభ్రం చేస్తోంది. తోటి క్లీనింగ్ సిబ్బందితో కలిసి భోజనం చేస్తూ వారి కష్టసుఖాలను వింటూ వారికో అక్కలా మారిపోయింది. ఒకరోజు విక్కీ కావాలనే ఆమె పనిచేసే చోటికి వెళ్లాడు. ఆమె వంగి నేల తుడుస్తుంటే తన షూస్తో కావాలనే బురద అంటించాడు. విక్కీ, ఎలా ఉంది కొత్త పని? ఏసీ గదుల్లో చీరలు కట్టుకుని తిరిగేదానివి ఇప్పుడీ మురికిలో ఎలా అనిపిస్తోంది? ధరణి చిరునవ్వుతో తల ఎత్తి, చాలా బావుంది సార్. సేల్స్ సెక్షన్లో ఉన్నప్పుడు కేవలం వస్తువులని అందంగా చూపించడం నేర్చుకున్నాను. కానీ ఇక్కడ ఆ అందం వెనక ఎంత కష్టం దాగుందో చూస్తున్నాను. పని ఏదైనా సార్, అది మన ఆకలిని తీరుస్తున్నప్పుడు దాన్ని గౌరవించాలి. మీరు నా సెక్షన్ మార్చగలరు, కానీ నా పని పట్ల నాకున్న ప్రేమని, నా ముఖంలో ఉన్న చిరునవ్వుని మార్చలేరు. విక్కీ నిశ్శబ్దంగా నిలబడిపోయాడు. తను ఆమెను శిక్షిస్తున్నాననుకున్నాడు. కాని ఆమె ఆ శిక్షను కూడా ఒక పాఠంలా మార్చుకుంది. మనిషి చేసే పనిలో చిన్నతనం ఉండదు విక్కీబాబు, చూసే చూపులో, చేసే ఆలోచనల్లోనే ఉంటుంది అని ఆమె అంటుంటే విక్కీకి మొదటిసారి తన గర్వం కరిగిపోతున్నట్లు, ధరణి వ్యక్తిత్వం ముందు తను చాలా చిన్నవాడిలా అనిపించాడు. మాల్లోని స్టోర్ రూమ్ పక్కన ఉన్న ఒక పాత క్యాబిన్లో విక్కీ తండ్రికి సంబంధించిన పాత ఫైళ్లు సర్దుతుండగా ధరణికి ఒక దుమ్ము పట్టిన ఫోటో ఫ్రేమ్ కనిపిస్తుంది. అందులో ఒక చిన్న బాబుని ఎత్తుకుని ఉన్న అందమైన స్త్రీ ఫోటో ఉంది. ఆ బాబు మరెవరో కాదు, చిన్నప్పటి విక్కీ. అప్పుడే అక్కడికి వచ్చిన మాల్ పాత వాచ్మెన్ ద్వారా ధరణికి ఒక చేదు నిజం తెలుస్తుంది. విక్కీ చిన్నతనంలోనే వాళ్ల అమ్మ చనిపోయింది. విక్కీ తండ్రి వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించే పరుగులో భార్య అనారోగ్యాన్ని పట్టించుకోలేదు. కనీసం ఆమె చివరి క్షణాల్లో కూడా ఆయన పక్కన లేరు. డబ్బు ఉంటే ఏదైనా కొనొచ్చు అని నమ్మే తండ్రి తల్లి ప్రాణాన్ని మాత్రం కొనలేకపోయాడు. తల్లి ప్రేమ దొరకక తండ్రి నిర్లక్ష్యంతో పెరగడం వల్లే విక్కీకి ప్రేమ బంధం అంటే ఒక రకమైన ద్వేషం ఏర్పడింది. అందుకే అతను మనుషుల కంటే వస్తువులను, లాభాలను నమ్ముతాడు. నాకు అమ్మనివ్వలేని ఈ బంధాలు నాకెందుకు అనే ఒక మూగ ఆవేదనే అతని కఠినత్వానికి ముసుగు అని ధరణి అర్థం చేసుకుంటుంది. ఆమె కోపం ఇప్పుడు జాలిగా మారుతుంది. విక్కీ తన స్వార్థం కోసం మాల్ను మరింత లాభాల్లోకి తీసుకురావడానికి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటాడు. మాల్లోని ఖాళీ ప్రదేశాన్ని పెంచడం కోసం అక్కడ ఏళ్ల తరబడి చిన్న చిన్న తినుబండారాలు అమ్ముకునే పేద వ్యాపారులను ఖాళీ చెయ్యాలని ఆదేశిస్తాడు. ధరణి దీన్ని ఎలా అడ్డుకుందంటే యూనియన్ బలం. ఆమె నేరుగా విక్కీతో గొడవ పడకుండా ఆ పేద వ్యాపారులందరినీ ఏకం చేసి మాల్లోని క్లీనింగ్ సిబ్బంది ద్వారా ఒక నిరసనను మౌనంగా చేపడుతుంది. కస్టమర్ సెంటిమెంట్. మాల్కి వచ్చే రెగ్యులర్ కస్టమర్లకి ఆ చిన్న వ్యాపారులిచ్చే నాణ్యమైన సేవల గురించి సోషల్ మీడియాలో చిన్న పోస్టులు వచ్చేలా చేస్తుంది. లాభం చూపిస్తూనే విక్కీ దగ్గరికి వెళ్ళి, సార్, వాళ్ళని పంపించేయడం వల్ల మాల్ ఖాళీగా కనిపిస్తుంది, కానీ వాళ్ళ దగ్గర నుండే మనం రెంటల్ కమిషన్ తీసుకుంటే అటు మనకు ఆదాయం వస్తుంది, ఇటు కస్టమర్లకి వెరైటీ దొరుకుతుంది అని ఒక బిజినెస్ ప్లాన్ లాగా వివరిస్తుంది. విక్కీకి తన నిర్ణయం తప్పని అర్థమవుతుంది. కాని అది ధరణి వల్ల అని ఒప్పుకోవడానికి అతని అహంకారం అడ్డుపడుతుంది. అయితే ఆమె తెలివితేటలకి అతను మనస్సులో ముచ్చటపడతాడు. వస్తువులని క్లీన్ చేసే చేతులు సమస్యలని కూడా క్లీన్ చేస్తాయా అని విక్కీ మొదటిసారి ఆలోచనలో పడతాడు. ఆ రోజు మాల్ రద్దీగా ఉంది. విక్కీ తన క్యాబిన్లో సీరియస్గా ఫైల్స్ చూసుకుంటుండగా సడన్గా సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సిస్టంలో షార్ట్ సర్క్యూట్ సంభవించింది. క్షణాల్లో దట్టమరిన పొగ మాల్ను ముంచెత్తింది. ఫైర్ అలారమ్స్ మోగుతున్నాయి. జనం భయంతో పరుగులు తీస్తున్నారు. దురదృష్టవశాత్తు విక్కీ ఉన్న టాప్ ఫ్లోర్ క్యాబిన్ ఆటోమేటిక్ లాకింగ్ సిస్టమ్ వల్ల జామ్ అయిపోయింది. బయట మంటలు ఎగసిపడుతుంటే లోపల విక్కీ పొగ వల్ల ఊపిరి ఆడక సొమ్మసిల్లి పడిపోయాడు. సెక్యూరిటీ సిబ్బంది కూడా ప్రాణాలు కాపాడుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు. అప్పుడే ధరణి లోపలికి దూసుకెళ్ళింది. సాహసం. అందరూ బయటకు పరుగులు తీస్తుంటే ధరణి మాత్రం తడిచిన ఒక దుప్పటిని కప్పుకొని మంటల వైపు వెళ్ళింది. తెగువ. తన ప్రాణం కంటే ఎదుటి మనిషి ప్రాణం ముఖ్యమని భావించిన ఆమె క్యాబిన్ తలుపులను పక్కనే ఉన్న ఫైర్ ఎక్స్టింగ్విషర్తో బద్దలు కొట్టింది. రక్షణ. స్పృహ కోల్పోయిన విక్కీని తన భుజాలపై వేసుకుని మంటల మధ్య నుండి అతి కష్టం మీద మెట్లదారిగుండా కిందకు తీసుకొచ్చింది. మెట్లమీద పడుతున్న నిప్పురవ్వలు ఆమె చేతులని కాల్చుతున్నా ఏమాత్రం పట్టించుకోకుండా విక్కీని సురక్షితంగా బయటకు చేర్చింది.
మాల్ బయటకి రాగానే విక్కీకి మెల్లగా స్పృహ వచ్చింది. కళ్ళు తెరిచి చూసేసరికి తను ప్రాణంగా ప్రేమించే ఆస్తి మాల్ తగలబడిపోతోంది. కాని తను తక్కువ చేసి చూసిన మనిషి ధరణి తన ప్రాణాలు కాపాడి కన్నీళ్లతో తన వంక చూస్తోంది. ఆ క్షణం విక్కీకి అర్థమైంది. తను పోగు చేసుకున్న కోట్లు తనని కాపాడలేకపోయాయి, కాని తను కించపరిచిన ఆ సేల్స్ గర్ల్ ఆత్మగౌరవమే తనకు పునర్జన్మనిచ్చింది అని. ఆసుపత్రి గదిలో నిశ్శబ్దం. కిటికీ గుండా వచ్చే వెలుతురు విక్కీ ముఖంపై పడుతోంది. పక్కనే కుర్చీలో కూర్చుని ఉన్న ధరణి మంటల్లో కాలిన తన చేతులకు బ్యాండేజులు ఉన్నా సరే విక్కీకి మందులివ్వడంలో నిమగ్నమయ్యుంది. విక్కీ ఆమె వంక తీక్షణంగా చూస్తున్నాడు. నిన్నటి వరకు ఆమెను ఒక పనికిరాని వస్తువుగా చూసిన అతని కళ్లల్లో ఇప్పుడు ఒక రకమైన అపరాధభావం, దానికి మించిన ఆశ్చర్యమున్నాయి. విక్కీ తడబడుతూ, ఎందుకు ధరణి? నిన్ను అంతలా అవమానించాను. క్లీనింగ్ సెక్షన్కి పంపించి నీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాను. అయినా నీ ప్రాణాలు పణంగా పెట్టి నన్నెందుకు కాపాడావు? ధరణి చిరునవ్వుతో, మీరు నన్ను శిక్షించినప్పుడు నా మీద మీకు కోపముంది సార్, కానీ నాకు మీ మీద లేదు. ఎందుకంటే మీ కళ్లల్లో నేను చూసింది అహంకారం కాదు, ఒక మనిషి తోడు కోసం పరితపించే ఒంటరితనం. ఒక మనిషి ప్రాణం పోతుంటే చూడలేక కాపాడాను తప్ప మీరు నా బాస్ అని కాదు. విక్కీకి మొదటిసారి డబ్బు అనే కవచం లేకుండా ఒక మనిషి ముందు తల వంచాలనిపించింది. అతను ఆమెకు థ్యాంక్స్ అని చెప్పలేకపోయాడు. కాని ఆమె కాలిన చేతులని చూసి అతని కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ కన్నీటి చుక్కే అతనిలో కలిగిన తొలి మార్పు. మాల్ పునఃప్రారంభమయ్యాక విక్కీ ధరణిని తన పక్కనే ఉంచుకున్నాడు. మాల్లోని వస్తువులని అమ్మే తీరును మార్చమని ఆమెకు చెప్తాడు. ఒకరోజు విక్కీ మాల్లోని ఒక మధ్యతరగతి తండ్రి కూతుళ్లను గమనిస్తున్నాడు. ఆ అమ్మాయి ఒక ఖరీదైన డ్రెస్ వైపు ఆశగా చూస్తోంది. కాని ఆ తండ్రి తన జేబులోని డబ్బును లెక్కపెట్టుకుంటూ నిట్టూరుస్తున్నాడు. విక్కీ పాత ధోరణిలో, వాళ్లు కొనలేరు, టైం వేస్ట్ అని వెళ్ళిపోబోతుంటే ధరణి అతన్ని ఆపుతుంది. ధరణి, చూడండి సార్, ఆ తండ్రికి అది కేవలం ఒక బట్టముక్క కాదు, తన కూతురు పుట్టినరోజున ఆమె కళ్లల్లో చూడాలనుకుంటున్న ఆనందం. అది ఒక కళ. మనమిక్కడ అమ్మేవి వస్తువులు కాదు సార్, మనుషుల భావోద్వేగాలు, ఇమోషన్స్. ధరణి స్వయంగా వెళ్లి ఆ తండ్రితో మాట్లాడి తక్కువ ధరలో అంతకంటే అందంగా ఉండే డ్రెస్ను రికమెండ్ చేస్తుంది. ఆ తండ్రి కళ్లల్లో కనిపించిన తృప్తిని చూసి విక్కీ ఆశ్చర్యపడతాడు. ధరణి, బిజినెస్ అంటే కస్టమర్ జేబుని ఖాళీ చేయడం కాదు విక్కీబాబు, వాళ్ల గుండెల్లో మన కోసం ఒక చిన్న చోటు సంపాదించడం. ఆ నమ్మకమే రేపు వాళ్లని మళ్లీ ఇక్కడికి తీసుకొస్తుంది. వ్యాపారం అంటే కేవలం లాభనష్టాల లెక్కలు అని నమ్మిన విక్కీకి అది మనుషుల నమ్మకమని ధరణి నేర్పిన ఈ పాఠం అతని జీవితంలో పెద్ద మలుపు. మాల్ మూసేసిన తర్వాత ఆ భారీ భవనం ఒక వింతైన ప్రశాంతతను సంతరించుకుంటుంది. విక్కీ ధరణి ఒక చోట కూర్చుని ఆ గాలిని ఆస్వాదిస్తుంటారు. విక్కీ, ధరణి, ఒకప్పుడు ఈ మాల్ నాకు కేవలం ఒక డబ్బు సంపాదించే మిషన్లాగే కనిపించేది. కాని ఇప్పుడు నువ్వు వచ్చాక ఇక్కడి ప్రతి గోడ ఏదో ఒక కథ చెప్తున్నట్టు ఉంది. ధరణి, ప్రతి చోట ఒక ప్రాణం ఉంటుంది విక్కీబాబు, మనం దాన్ని చూసే విధానంలోనే తేడా ఉంటుంది. ఒకప్పుడు మీరు ఇక్కడ మనుషుల్ని సేవకులుగా చూశారు, ఇప్పుడు సహాయకులుగా చూస్తున్నారు. ఆ మార్పే ఈ మాల్కి కొత్త కళనిచ్చింది. వారి మధ్య సంభాషణలు గంటల తరబడి సాగేవి. ధరణి తన పల్లెటూరి ముచ్చట్లు, వానచినుకుల వెనక ఉండే ఆనందం గురించి చెప్తుంటే విక్కీ ఒక కొత్త ప్రపంచాన్ని తన కళ్లతో చూస్తున్నట్టు అనుభూతి చెందేవాడు. అంత పెద్ద మాల్కి యజమాని అయినా ధరణి చెప్పే చిన్న చిన్న విషయాల్లోనే అసలైన సంతోషముందని అతను గ్రహించాడు. ఒక రాత్రి వర్షం కురుస్తుండగా విక్కీ కిటికీ దగ్గర నిలబడి చాలా భారంగా నిట్టూర్చాడు. ధరణి అతని దగ్గరికి వెళ్ళి, ఏమైంది సార్, ఏదో బాధిస్తున్నట్టుంది అని అడిగింది. విక్కీ కళ్ళు చెమ్మగిల్లాయి. ధరణి, అందరూ నన్ను కఠినమైన వాడిని అంటారు, కాని నేనిలా తయారవడానికి కారణం నా చిన్నతనమే. విక్కీ ఆవేదన. మా నాన్నకి వ్యాపారమంటే పిచ్చి. ఈ మాల్ను నెంబర్ 1 చెయ్యాలనే పరుగులో ఇంట్లో ఉన్న మమ్మల్ని మర్చిపోయారు. మా అమ్మకి క్యాన్సర్ అని తెలిసినప్పుడు కూడా ఆయన ఒక పెద్ద బిజినెస్ డీల్ కోసం విదేశాల్లో ఉన్నారు. అమ్మ చివరి క్షణాల్లో నాన్న చెయ్యి పట్టుకోవాలని ఆశపడింది, కాని ఆయన రాలేదు. అమ్మ చనిపోయాక కూడా ఆయన కళ్ళల్లో నీళ్లు లేవు, కేవలం నెక్స్ట్ ప్రాజెక్టు గురించిన ఆలోచనలే ఉన్నాయి. ఆ రోజే నేను నిర్ణయించుకున్నాను, బంధాల కంటే బ్యాలెన్స్ షీట్లే ముఖ్యమని. ఎందుకంటే మనుషులు వదిలేసి వెళ్ళిపోతారు, కాని డబ్బు మనల్ని వదలదు అనుకున్నాను. విక్కీ మాటలు వింటున్న ధరణి కళ్లల్లో నీళ్లు తిరిగాయి.
అతని కఠినత్వం వెనుక ఎంతటి అనాథత ఉందో ఆమెకు అర్థమైంది. ధరణి, మీ నాన్న చేసింది తప్పే సార్, కానీ ఆ తప్పుకు మిమ్మల్ని మీరు శిక్షించుకోవడం అంతకంటే పెద్ద తప్పు. మీ నాన్న డబ్బు కోసం అమ్మని నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు మీరు ఆస్తి కోసం మీలోని మనిషిని చంపేస్తున్నారు. వస్తువు పోతే మళ్ళీ కొనుక్కోవచ్చు విక్కీబాబు, కానీ కాలాన్ని, ప్రేమని తిరిగి తీసుకురాలేం. విక్కీ చిన్న పిల్లాడిలా ధరణి భుజంపై తలవాల్చి ఏడ్చేశాడు. అతని కన్నీళ్లు అతని మనస్సులోని ఇన్నేళ్ల భారానికి విముక్తినిచ్చాయి. విక్కీ జీవితం ఇప్పుడు ఒక క్రమ పద్ధతిలో సాగడం లేదు. ఎప్పుడూ తన గడియారం వంక, బిజినెస్ గ్రాఫ్స్ వంక చూసే అతని కళ్ళు ఇప్పుడు మాల్లోని రద్దీలో ధరణి కోసం వెతుకుతున్నాయి. ఆమె కనిపిస్తే చాలు, అతని ముఖంలో తెలియని ఒక వెలుగు. అతని గదిలో మార్పు. విక్కీ తన క్యాబిన్లో ఎప్పుడూ పెట్టుకునే ప్రాఫిట్ అండ్ లాస్ చార్ట్ల పక్కన ఇప్పుడు ధరణి ఒక రోజిచ్చిన ఒక చిన్న మట్టి మొక్కను ఎంతో జాగ్రత్తగా పెంచుతున్నాడు. అది ఎదుగుతుంటే తనలోని మానవత్వం కూడా ఎదుగుతున్నట్టు అతనికి అనిపిస్తోంది. ఆలోచనలలో మార్పు. బిజినెస్ మీటింగ్లలో కూడా ధరణి చెప్పిన మనుషుల విలువ అనే మాటలే అతనికి గుర్తుకు వస్తున్నాయి. క్లీనింగ్ స్టాఫ్తో కూడా అతను ఇప్పుడు పలకరిస్తూ మాట్లాడుతున్నాడు. ఒకరోజు ధరణి సెలవు తీసుకుంది. ఆమె తల్లికి ఆరోగ్యం బాలేకపోవడంతో మాల్కి రాలేదు. ఆ ఒక్కరోజే విక్కీకి యుగంలా అనిపించింది. ఆ భారీ మాలంతా శూన్యంగా అనిపిస్తోంది. వేలమంది జనం ఉన్నా తను ఒంటరిననే భావన అతన్ని వెంటాడుతోంది. కాఫీ టేబుల్ దగ్గర, లిఫ్ట్ దగ్గర, ప్రతిచోట ఆమె చిరునవ్వు, ఆమె చెప్పిన నీతి మాటలే మారుమోగుతున్నాయి. సాయంత్రం ఆమెకు ఫోన్ చెయ్యబోయి ఆగిపోయాడు. అద్దం ముందు నిలబడి తనని తాను చూసుకున్నాడు. విక్కీ అంతరాత్మ. ఏవైంది నీకు విక్కీ? తను ఒక సాధారణ ఎంప్లాయీ మాత్రమే కదా. తనకోసం నీకెందుకు ఈ ఆరాటం? ఆస్తి లేని ఆ అమ్మాయి నీకేమవుతుంది? వెంటనే అతని మనస్సు నుండి సమాధానం వచ్చింది. ఆమె నా ఆస్తి కాదు విక్కీ, ఆమె నా ఊపిరి. తను లేని ఈ మాల్ నాకు కేవలం ఒక కాంక్రీట్ కట్టడం. తనుంటేనే ఈ ప్రాణానికి ఒక అర్థముంది. అప్పుడే విక్కీకి అర్థమైంది తను ధరణిని ప్రేమిస్తున్నాడని. ఆ ప్రేమలో స్వార్థం లేదు, కేవలం ఆమె పట్ల అపారమైన గౌరవం, తోడుండాలనే తపన మాత్రమే ఉన్నాయి. తను ఇన్నాళ్ళూ వస్తువులను కొన్నాడు కాని మొదటిసారి తన మనస్సుని ఒక మనిషికి అమ్మేశానని నవ్వుకున్నాడు. మాల్ అగ్నిప్రమాదం తర్వాత జరిగిన మరమ్మత్తులు, తగ్గిన సేల్స్ కారణంగా ద గ్రాండ్ ఎంపేరియో ఆర్థిక సంక్షోభంలో పడింది. విక్కీ తండ్రి రాజేంద్ర ప్రసాద్కి వ్యాపారమంటే కేవలం అంకెలే. ఆయన ఒకరోజు మాల్కు వచ్చి బోట్ మీటింగ్ నిర్వహించారు. రాజేంద్ర ప్రసాద్: విక్కీ, ఈ నెల గ్రాఫ్ చూసావా? మనం భారీ నష్టాల్లో ఉన్నాం. ఈ నష్టాన్ని భర్తీ చేయాలంటే మనకున్న ఏకైక మార్గం కాస్ట్ కటింగ్. వెంటనే 40% మంది ఉద్యోగులను తొలగించు. ముఖ్యంగా పాత స్టాఫ్, ఎక్కువ జీతాలు తీసుకునేవాళ్ల లిస్ట్ నాకు సాయంత్రానికల్లా కావాలి. విక్కీ షాక్ అయ్యాడు. ఒకప్పుడు తను కూడా ఇదే మాట అనేవాడు. కాని ఇప్పుడు ఆ ఉద్యోగుల ముఖాల్లోని ఆశ, వాళ్ల కుటుంబాల కష్టం అతనికి కనిపిస్తున్నాయి. నాన్నా, వాళ్లంతా మనల్ని నమ్మి ప్రాణాలకు తెగించి మాల్ని కాపాడారు. ఇప్పుడు ఇలా చేయడం ధర్మం కాదు అని అంటాడు విక్కీ. కాని రాజేంద్ర ప్రసాద్ కఠినంగా, బిజినెస్లో ధర్మం ఉండదు విక్కీ, కేవలం లాభం మాత్రమే ఉంటుంది. ఆ లిస్ట్ రెడీ చేయి, లేదంటే ఈ మాల్ బాధ్యతల నుండి నువ్వు తప్పుకో అని అల్టిమేటం ఇచ్చి వెళ్ళిపోతారు. ఉద్యోగులను తీసేయబోతున్నారనే వార్త మాలంతా పాకిపోయింది. అందరి ముఖాల్లో భయం, కళ్లల్లో నీళ్లు. ధరణి నేరుగా విక్కీ క్యాబిన్లోకి వెళ్ళింది. విక్కీ తల పట్టుకుని కూర్చుని ఉన్నాడు. ధరణి: విక్కీ బాబూ, మీరు ఆ లిస్టు తయారు చేస్తున్నారని విన్నాను, నిజమేనా? విక్కీ ఆవేదనతో: నాకు వేరే దారి లేదు ధరణి, నాన్న నిర్ణయమది. మాల్ నష్టాల్లో ఉంది. దీన్ని కాపాడాలంటే కొందరిని వదులుకోక తప్పదు. ధరణి తీక్షణంగా: వదులుకోవడం? మళ్ళీ అదే మాట. వస్తువులైతే అమ్మేయచ్చు సార్, కాని మనుషుల్ని ఎలా వదిలేస్తారు? ఈ మాల్కి మెరుపులు, ఈ అద్దాలు, లైట్లు కాదు సార్, ఇక్కడ పనిచేసే మనుషుల చెమట. వాళ్లే ఈ మాల్కి ప్రాణం. ప్రాణాన్ని వదిలేసి శరీరాన్ని, బిల్డింగ్ని ఏం చేసుకుంటారు? విక్కీ: కాని లాభాలు రాకపోతే మాల్ మూతపడుతుంది ధరణి. ధరణి: లాభాలు రావాలంటే మనుషుల్ని తీసేయడం కాదు సార్, మనుషుల్ని వాడుకుని వ్యాపారాన్ని పెంచాలి. ఒక్కసారి ఆలోచించండి. వీరంతా రోడ్డున పడితే ఆ శాపం మనల్ని ప్రశాంతంగా ఉండనిస్తుందా? ఒక యజమానిగా కాదు, ఒక కొడుకుగా మీ నాన్నగారికి నిజం చెప్పండి. ఆస్తి కోసం అమ్మని వదులుకున్న ఆయన ఇప్పుడు లాభం కోసం మనుషుల్ని కూడా వదిలేయమంటున్నారు. మీరు కూడా అదే తప్పు చేస్తారా? ధరణి మాటలు విక్కీకి ఒక హెచ్చరికలా అనిపించాయి. ఉద్యోగులు మాల్కి ప్రాణం అని ఆమె అన్న మాటలు అతనిలో ధైర్యాన్ని నింపాయి. తన తండ్రికి ఎదురు నిలిచి మనుషుల్ని కాపాడుకోవాలా, లేక తలవంచి ఆస్తిని కాపాడుకోవాలా అనే సందిగ్ధంలో విక్కీ ఉన్నాడు.
మాల్ను నష్టాల నుండి గట్టెక్కించడానికి రాజేంద్ర ప్రసాద్ ఒక భారీ వ్యూహాన్ని రచించారు. నగరంలోని అతిపెద్ద వ్యాపారవేత్త కూతురైన అనన్యతో విక్కీ పెళ్లి ఖాయం చేశారు. ఆ పెళ్లి జరిగితే వారి కంపెనీ నుండి మాల్లోకి 100 కోట్ల పెట్టుబడులు వస్తాయి. రాజేంద్ర ప్రసాద్: విక్కీ, ఈ పెళ్లి నీకు ఇష్టమా కాదా అని నేను అడగను, కానీ మన మాల్ను, మన ఉద్యోగులని కాపాడాలంటే ఈ పెట్టుబడి అవసరం. ఇది పెళ్లి కాదు, ఒక బిజినెస్ డీల్. నువ్వు అనన్యను పెళ్లి చేసుకోవాల్సిందే. విక్కీ విస్తుపోయాడు. తన తండ్రి మనుషుల్ని, బంధాల్ని కూడా ఎలా వాడుకుంటారో అతనికి అర్థమైంది. ఒకవైపు ధరణిపై ఉన్న నిశ్శబ్ద ప్రేమ, మరోవైపు వందలాది మంది ఉద్యోగుల భవిష్యత్తు. విక్కీ 2 పడవల ప్రయాణంలో చిక్కుకున్నాడు. విక్కీ పెళ్లి వార్త మాలంతా పాకిపోయింది. ధరణికి ఆ విషయం తెలిసినప్పుడు ఆమె గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లయింది. తన మనస్సులో ధరణి పట్ల ఉన్న భావనలను ఆమె ఎప్పుడూ పైకి చెప్పలేదు, కాని అతనిలో వచ్చిన మార్పును చూసి ఆమె గర్వపడింది. ఇప్పుడు తన ప్రేమ కంటే విక్కీ మరియు అతని ఉద్యోగుల భవిష్యత్తు ముఖ్యమని ఆమె నిర్ణయించుకుంది. విక్కీ ధరణిని కలిసి తన పరిస్థితి చెప్పాలని ప్రయత్నించాడు, కాని ధరణి అతనికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ధరణి: మీరు ఏమీ చెప్పనక్కర్లేదు సార్. మీరు తీసుకునే ఈ నిర్ణయం 100 కుటుంబాలకు అన్నం పెడుతుంది. నాలాంటి సామాన్య సేల్స్ గర్ల్ కోసం మీ సామ్రాజ్యాన్ని వదులుకోవద్దు. మీరు ఆ పెళ్లికి ఒప్పుకోండి. ఆమె మాటల్లో ధైర్యమున్నా కళ్లల్లో మౌనరోదన స్పష్టంగా కనిపిస్తోంది. విక్కీకి దూరంగా ఉంటేనే అతను సరైన నిర్ణయం తీసుకోగలడని భావించి ఆమె ఎవరికీ చెప్పకుండా మాల్ నుండి వెళ్ళిపోతుంది. ధరణి లేని మొదటి రోజు. మాల్ ఎప్పటిలాగే దగదగలాడుతోంది. 1000 మంది కస్టమర్లు తిరుగుతున్నారు. కానీ విక్కీకి మాత్రం అది ఒక ఎడారిలా అనిపిస్తోంది. ప్రతి చోట ఆమె గుర్తే. లిఫ్ట్ దగ్గర, కాఫీ షాప్ వద్ద, క్లీనింగ్ సెక్షన్ దగ్గర, ప్రతి చోట ధరణి చిరునవ్వు, ఆమె చెప్పిన మాటలే అతనికి వినిపిస్తున్నాయి. నిర్ణయాధికారం. ఏదైనా చిన్న సమస్య వచ్చినా ధరణి అయితే ఏం చేసేది అని అతని మనస్సు వెతుకుతోంది. ఆమె కేవలం ఒక ఉద్యోగి మాత్రమే కాదు, అతని అంతరాత్మగా మారిపోయిందని అతనికి అర్థమైంది. శూన్యత. సాయంత్రం వేళ మాలంతా వెలుగులతో నిండి ఉన్న విక్కీ ఆఫీసు గదిలో చీకటిగా ఉంది. ధరణి లేని ఒక్కరోజు అతనికి మనిషి విలువను, ఆమె తన జీవితంలో ఎంత ముఖ్యమో సంపూర్ణంగా గుర్తుచేసింది. డబ్బుతో మాల్ను బాగుచేయొచ్చు నాన్నా, కాని ఈ శూన్యతను ఏ కోట్లు పూడ్చలేవు. ధరణి నా పక్కన లేకపోతే ఈ కోట్లు నాకు కేవలం కాగితాలే అని విక్కీ తనలో తాను కుమిలిపోతాడు. ఆ ఒక్కరోజు అతనికి తన జీవితంలో అసలైన ఆస్తి ఏదో నేర్పించింది. విక్కీ ఆఫీస్లో పనిపై శ్రద్ధ పెట్టలేకపోవడం, ధరణి సెలవు పెట్టినప్పటి నుండి అతను దిగులుగా ఉండటం రాజేంద్రప్రసాద్ గమనించారు. తన మనుషుల ద్వారా ఆరా తీయగా అగ్నిప్రమాదం జరిగిన నాటి నుండి విక్కీ, ధరణిల మధ్య పెరిగిన సాన్నిహిత్యం గురించి ఆయనకు తెలిసింది. నా కొడుకు ఒక పనిమనిషిని ప్రేమిస్తున్నాడా? ఈ సామ్రాజ్యానికి వారసురాలు కాబోయేది ఒక సేల్స్ గర్లా అని ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. అనన్యతో జరగాల్సిన డీల్ ఎక్కడ చెడిపోతుందో అన్న భయంతో ఈ సమస్యను మొగ్గలోనే తుంచేయాలని నిర్ణయించుకున్నారు. విక్కీకి తెలియకుండా ధరణి ఎక్కడుందో కనుక్కుని ఆమెను మాల్కి రమ్మని కబురు పంపారు. ధరణి భయపడుతూనే రాజేంద్రప్రసాద్ క్యాబిన్లోకి అడుగుపెట్టింది. ఆయన తన విలాసవంతమైన కుర్చీలో కూర్చుని ముఖంపై ఒక రకమైన అసహాయాన్ని ప్రదర్శిస్తూ ఆమె వంక చూశారు. రాజేంద్రప్రసాద్ టేబుల్పై ఒక ఖాళీ చెక్కు విసిరికొడుతూ, ఇదిగో, ఇందులో నీకు కావలసినంత అంకె వేసుకో, కాని ఈ క్షణమే నా కొడుకు జీవితం నుండి, ఈ నగరం నుండి శాశ్వతంగా వెళ్ళిపోవాలి. ధరణి: నేను డబ్బు కోసం విక్కీబాబుని ప్రేమించలేదు సార్. రాజేంద్రప్రసాద్ హేళనగా నవ్వుతూ, చూడమ్మాయ్, ఇలాంటి డైలాగులు సినిమాలో బాగుంటాయి. నీ స్థాయి ఏంటి, నా కొడుకు స్థాయి ఏంటి? నువ్వు రోజంతా కష్టపడినా కొనలేని ఒక వాచ్ను అతను నిమిషాల్లో మారుస్తుంటాడు. నువ్వతనికి కేవలం ఒక టైంపాస్ మాత్రమే. నీలాంటి వాళ్లకి డబ్బు అంటే పిచ్చి అని నాకు తెలుసు. అడుక్కునేదానిలా కాకుండా అడిగినంత తీసుకుని గౌరవంగా వెళ్ళిపో. రాజేంద్రప్రసాద్ మాటలు ధరణి మనసును ముక్కలు చేశాయి. ఆమె పేదరికాన్ని ఆయన అంతలా కించపరిచడం ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. కాని ఆమె కళ్లలో నీళ్లు రాలేదు. బదులుగా ఒక నిప్పు కణికలాంటి ధైర్యం కనిపించింది. ఆ డబ్బు కట్టల కంటే తన వ్యక్తిత్వమే గొప్పదని నిరూపించే సమయం వచ్చిందని ఆమె గ్రహించింది. రాజేంద్రప్రసాద్ విసిరిన ఆ ఖాళీ చెక్కును ధరణి చేతిలోకి తీసుకోలేదు. ఆమె కళ్లలో నీళ్లకు బదులు నిలకడైన ధైర్యం కనిపించింది. ధరణి: సార్, ఈ కాగితం మీద మీరు ఎన్ని సున్నాలు చుట్టినా అది మీ అహంకారాన్ని పెంచుతుందే తప్ప నా పేదరికాన్ని తగ్గించలేదు. మీరు డబ్బుతో ఈ మాల్లోని వస్తువులను కొనగలరు, మీ చుట్టూ ఉన్న మనుషుల సమయాన్ని కొనగలరు, కాని ఎవరి మనస్సుని, విలువను కొనలేరు. రాజేంద్రప్రసాద్: ఎక్కువ మాట్లాడకు. డబ్బు ఉంటే ఏదైనా సాధ్యమే. ధరణి: అయితే ఆ డబ్బుతో మీ భార్య ప్రాణాన్ని ఎందుకు కాపాడలేకపోయారు సార్? మీ కొడుకు కళ్లలో ఉన్న ఒంటరితనాన్ని ఎందుకు పోగొట్టలేకపోయారు? విక్కీబాబుకి నేను కావాల్సింది ఒక సేల్స్ గర్ల్గా కాదు, తనని మనిషిగా ప్రేమించే మనస్సుగా. మీరు నాకిచ్చే ఈ డబ్బుతో మీ కొడుకు సంతోషాన్ని కొనలేరు. ఆయనకి ఆస్తి కంటే ఒక ఆత్మీయమైన తోడు కావాలి. ఆ విషయం అర్థం చేసుకోలేనంత పేదరికంలో మీరున్నారు సార్.
ఆమె అన్న మాటలకు రాజేంద్రప్రసాద్ విస్తుపోయి నిలబడిపోయారు. ఒక సామాన్య అమ్మాయి తన సామ్రాజ్యాన్నే ఎదిరించి మాట్లాడుతుంటే ఆయనకి ఏం చెయ్యాలో పాలుపోలేదు. క్యాబిన్ బయట నిలబడి ఇదంతా వింటున్న విక్కీకి ఒక్కసారిగా తన గతం గుర్తొచ్చింది. తన తండ్రి వ్యాపారం కోసం తన తల్లిని నిర్లక్ష్యం చేసిన తీరు, ఆ తర్వాత తన జీవితం ఎంత శూన్యంగా మారిందో తలచుకున్నాడు. మళ్లీ అదే తప్పు జరగనివ్వడు. ఆస్తి కోసం అమ్మని పోగొట్టుకున్నా, ఇప్పుడు మళ్లీ అదే ఆస్తి కోసం నా ప్రేమని, నన్ను మనిషిగా మార్చిన ధరణిని వదులుకోను అని విక్కీ దృఢంగా నిర్ణయించుకున్నాడు. విక్కీ లోపలికి నడిచారు. తన తండ్రి ఎదురుగా నిలబడి ధరణి చేతిని గట్టిగా పట్టుకున్నాడు. నాన్నా, మీ లెక్కల్లో ధరణి ఒక సేల్స్ గర్ల్ కావచ్చు, కానీ నా లెక్కల్లో తను నా జీవితానికి దొరికిన అతిపెద్ద లాభం. తను లేకపోతే నేను మళ్లీ ఆ పాత విక్కీలా మారిపోతాను. ఆ విక్కీకి ప్రాణముంటుంది, కాని మనసుండదు. రాజేంద్రప్రసాద్ ఆగ్రహంతో, ఈ అమ్మాయి కావాలంటే ఈ మాల్, ఈ ఆస్తి, నా వారసత్వం ఏదీ నీకు దక్కవు. ఒక్క పైసా లేకుండా బయటకు వెళ్లాల్సి ఉంటుంది, జాగ్రత్త అని హెచ్చరించారు. విక్కీ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తన కోటు జేబులో ఉన్న మాల్ తాళాలు, కార్ కీస్, తన పర్సనల్ క్రెడిట్ కార్డ్స్ అన్నీ టేబుల్ మీద పెట్టేశాడు. విక్కీ, నాన్నా, మీరు నాకు ఆస్తిని ఇచ్చారు, కానీ అనురాగాన్ని ఇవ్వలేదు. ఈ మాల్ను ఇచ్చారు, కానీ మనశ్శాంతిని ఇవ్వలేదు. ధరణి నాకు మనిషిగా ఎలా బతకాలో నేర్పింది. ఆ పాఠం నేర్చుకున్నాక ఈ విలాసాల మీద నాకు ఆశ లేదు. ఆస్తి కోసం ప్రేమని వదులుకోవడం వ్యాపారం కావచ్చు, కానీ ప్రేమని గెలిపించుకోవడం కోసం ఆస్తిని వదులుకోవడం జీవితం. ధరణి చెయ్యి పట్టుకుని తల ఎత్తుకుని ఆ భారీ మాల్ నుండి విక్కీ బయటకు నడిచాడు. లోపల ఏసీ చల్లదనం ఉండొచ్చు, కాని బయట ఉన్న ఎండలో అతనికి తెలియని స్వేచ్ఛ, ధరణి తోడు ఉందని ధైర్యం కనిపించాయి. ఆ భారీ భవనం వెనుక ఉండిపోగా ఇద్దరు మనుషులు సామాన్యులుగా తమ కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు. కోట్ల ఆస్తిని వదిలేసిన విక్కీ ధరణి ఉంటున్న చిన్న బస్తీకి చేరుకున్నాడు. అక్కడ విలాసాలు లేవు, కేవలం కష్టపడితేనే దొరికే కూడు ఉంది. తన అస్తిత్వాన్ని దాచిపెట్టి ఒక చిన్న బట్టల షాపులో నెలకు 10,000 రూపాయల జీతానికి సేల్స్మెన్గా చేరాడు. అనుభవం. ఒకప్పుడు తన మాల్లో ఏసీ కింద నిలబడి ఆర్డర్లు వేసిన విక్కీ ఇప్పుడు రోజంతా నిలబడి కస్టమర్లకు బట్టలు చూపిస్తున్నాడు. కాళ్లకు నొప్పులు పుడుతున్నా కస్టమర్ల విసుగును చిరునవ్వుతో భరిస్తున్నాడు. మార్పు. మధ్యాహ్నం ధరణి తెచ్చిన చిన్న టిఫిన్ బాక్స్లో అన్నం తింటుంటే అతనికి 5 స్టార్ హోటల్ భోజనం కంటే ఎక్కువ రుచిగా అనిపించింది. గుర్తింపు. ధరణి, నువ్విన్నేళ్లు ఇంత కష్టపడి కూడా ఎలా నవ్వగలిగావు? ఒక్కో రూపాయి వెనక ఎంత శ్రమ ఉంటుందో ఈ రోజు నాకు అర్థమవుతోంది అని విక్కీ అన్నప్పుడు ధరణి కళ్లలో గర్వం కనిపించింది. తాను ప్రేమించిన మనిషి ఒక మహారాజుగా కాదు, ఒక మనిషిగా గెలుస్తున్నాడని ఆమెకు అర్థమైంది. ఒకరోజు పని ముగించుకుని వస్తుండగా విక్కీకి ఒక పాత స్నేహితుడు కలిశాడు. అతను విక్కీ పరిస్థితి చూసి హేళన చేస్తూ, ఏంట్రా, ఆస్తిని అంతస్తుని ఒక పనిపిల్ల కోసం వదులుకుని ఇలా మురికిలో బతుకుతున్నావు? ఆ మాలిప్పుడు వేరే వాళ్ల చేతుల్లోకి వెళ్ళిపోతోందట, నీకు బాధగా లేదా అని అడిగాడు. ఆ రాత్రి విక్కీకి నిద్రపట్టలేదు. తన తండ్రి నిర్మించిన ఆ సామ్రాజ్యం, తను ప్రాణంగా చూసుకున్న ఆ మాల్ తన చేజారిపోయిందని తెలిసి మనస్సు వికలమైంది. విక్కీ ఆవేదన. ధరణి, నువ్వు ఆ రోజు చెప్పింది నిజం. ఒక వస్తువు దగ్గర ఉన్నప్పుడు దాని విలువ తెలియదు. దాన్ని వదిలించుకున్నప్పుడు కాదు, పోగొట్టుకున్నప్పుడే ఆ బాధేంటో తెలుస్తుంది. ఈరోజు నా మాల్ నాకు దూరమవుతుంటే ఆ గుండె కోత ఏంటో నాకు అర్థమవుతోంది. కాని ఆ మాల్ను పోగొట్టుకున్నాక నాకు నువ్వు దొరికావు. అదే ఆస్తిని పట్టుకుని ఉంటే నిన్ను పోగొట్టుకునేవాణ్ణి. ఆ నష్టం నేను భరించలేను. పోగొట్టుకున్నప్పుడు కలిగే బాధను అనుభవించిన విక్కీకి ధరణి ఆ రోజు ఎందుకు అంత ఆవేదన పడిందో సంపూర్ణంగా అర్థమైంది. వస్తువుల కంటే మనుషులే శాశ్వతమైన ఆస్తి అని అతను తన గుండెల్లో ముద్రించుకున్నాడు. విక్కీ ఇప్పుడు కేవలం ధరణి ప్రేమికుడు మాత్రమే కాదు, జీవిత సత్యాలను ఒంటబట్టించుకున్న ఒక పరిపూర్ణ మానవుడు. విక్కీ తన వారసత్వాన్ని వదిలేసి ఒక సామాన్య సేల్స్మెన్గా కష్టపడుతున్నాడని తెలుసుకున్న రాజేంద్రప్రసాద్ ఒకరోజు విక్కీకి తెలియకుండా అతను పనిచేసే చిన్న షాపు దగ్గరకు వెళ్తాడు. అక్కడ తన కొడుకు చెమటలు కక్కుతూ చిరిగిన బట్టలతో ఉన్న అతని ముఖంలో మునుపెన్నడూ లేని ఒక ప్రశాంతతను, తృప్తిని గమనిస్తాడు. ఆ రాత్రి రాజేంద్రప్రసాద్ తన గదిలో ఒంటరిగా కూర్చుని తన భార్య ఫోటోవైపు చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. రాజేంద్రప్రసాద్ ఆత్మపరిశీలన. బిజినెస్ అంటూ పరుగు తీసి నిన్ను పోగొట్టుకున్నాను. ఈరోజు నా కొడుకు కూడా అదే తప్పు చేస్తాడేమో అని భయపడ్డాను. కాని వాడు ఆస్తి కంటే మనిషి విలువ గొప్పదని నిరూపించాడు. వాడు గెలిచాడు, నేను ఓడిపోయాను. డబ్బుతో మనుషుల్ని కొనాలనుకున్న నా అహంకారం ఎంత చిన్నదో నాకర్థమైంది. విక్కీకి దొరికిన ఆ ధరణి నా భార్య రూపంలో నాకు దొరికిన అదృష్టం లాంటిది. నేను ఆ అదృష్టాన్ని గౌరవించలేకపోయాను. కాని నా కొడుకు ఆ తప్పు చేయలేదు. తనిన్నాళ్లు విక్కీని ఒక వారసుడిలాగే చూశాను తప్ప కొడుకులా చూడలేదని ఆయన గ్రహిస్తారు. తన భార్యను నిర్లక్ష్యం చేసినందుకు పశ్చాత్తాపపడుతూ విక్కీని, ధరణిని తిరిగి ఇంటికి ఆహ్వానించాలని నిర్ణయించుకుంటారు. మరుసటి రోజు ద గ్రాండ్ ఎంపీరియో మాల్ ఒక పండుగలా ముస్తాబయింది. విక్కీకి తండ్రి నుండి ఒక సందేశం వస్తుంది. వ్యాపారవేత్తగా కాదు, ఒక తండ్రిగా నిన్ను అడుగుతున్నాను, ఒక్కసారి మాల్కిరా. విక్కీ, ధరణి కలిసి భయపడుతూనే మాల్లోకి అడుగుపెడతారు. మాల్ మధ్యలో ఉన్న భారీ స్క్రీన్ మీద విక్కీ చిన్నప్పటి ఫోటోలు, అతని తల్లి ఫోటోలు కనిపిస్తాయి. రాజేంద్రప్రసాద్ అందరి ముందు మైక్ తీసుకుని
నేను డబ్బున్న తండ్రిననుకున్నాను, కాని నా కొడుకు చూపించిన ప్రేమ ముందు నేను పేదవాడిని. ధరణి, నా కొడుకుని నిజమైన మనిషిగా మార్చినందుకు నీకు కృతజ్ఞతలు. ఈ మాల్ కేవలం నాది కాదు, మీ ఇద్దరిది అని ప్రకటిస్తారు. ఆ ఆనంద క్షణంలో విక్కీ ధరణి ముందు మోకాళ్ల మీద కూర్చుంటాడు. మాల్లోని వందలాది మంది ఉద్యోగులు, కస్టమర్లు చప్పట్లు కొడుతుండగా విక్కీ ఇలా ప్రపోజ్ చేస్తాడు. ధరణి, ఈ మాల్లో ఉన్న వేల వస్తువుల్లో నువ్వు ఒక్కదానివి మాత్రమే అని ఒకప్పుడు అనుకున్నాను. కాని ఈరోజు అర్థమైంది, ఈ ప్రపంచంలో వెలకట్టలేని ఏకైక నిధివి నువ్వే అని. నా ఆస్తిని పంచుకోవడానికి కాదు, నా ప్రతి ఊపిరిని పంచుకోవడానికి నాకు తోడుగా ఉంటావా? ఈ విక్కీ బాబుకి మనిషిగా బ్రతకడం నేర్పించిన నీకు నా జీవితాన్ని కానుకగా ఇస్తాను. నన్ను పెళ్లి చేసుకుంటావా? ధరణి కళ్లలో ఆనంద బాష్పాలు రారాయి. ఆమె మెల్లగా తల ఊపి అతని చెయ్యి అందుకుంటుంది. మాల్ అంతా పూలవాన కురిసినట్లుగా కలర్ఫుల్ పేపర్లతో నిండిపోతుంది. మాల్ మధ్యలో ధరణి చెయ్యి పట్టుకుని నిలబడ్డ విక్కీ ముఖంలో ఇప్పుడు కోట్లు సంపాదించినప్పుడు లేని ఒక వింతైన తేజస్సు కనిపిస్తోంది. రాజేంద్ర ప్రసాద్ తన కొడుకును, కాబోయే కోడల్ని ఆశీర్వదించి మాల్ బాధ్యతలను మళ్లీ విక్కీకి అప్పగించారు. కాని ఈసారి విక్కీ ఒక యజమానిగా కాదు, ఒక కుటుంబ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించాడు. మాల్లోని ప్రతి విభాగంలో ఇప్పుడొక బోర్డు కనిపిస్తోంది. ఇక్కడ వస్తువులు మాత్రమే కాదు, మనుషుల నమ్మకం కూడా అమ్మబడును. ఉద్యోగులందరికీ ఆరోగ్య బీమా, భారీ పిల్లలకు చదువు చెప్పించే బాధ్యతను మాల్ యాజమాన్యం స్వీకరించింది. ధరణి సూచనతో మాల్లోని ఒక భాగాన్ని స్థానిక కళాకారులు, పేద వ్యాపారుల వస్తువుల ప్రదర్శన కోసం కేటాయించారు. మాల్ టెర్రస్ పైన నిలబడి నగరం వైపు చూస్తున్న విక్కీ దగ్గరకు ధరణి వచ్చింది. ధరణి, చూశారా విక్కీబాబు, ఈ వెలుగులు, ఈ భవనాలు, మనుషులు లేకపోతే వీటికి విలువే లేదు. విక్కీ నవ్వుతూ, అవును ధరణి, నా దృష్టిలో ఒకప్పుడు మనుషులు కూడా వస్తువులే, అవసరం తీరాక వదిలించుకోవచ్చు అనుకున్నాడు. కాని నువ్వు నాకు కళ్ళు తెరిపించావు. మనుషులు వస్తువులు కాదు సార్, వదులుకోవడానికి. మన ప్రాణాలను మనం వదులుకోలేం కదా, అలాగే మనల్ని ప్రేమించే మనుషుల్ని కూడా వదులుకోలేం. ఆస్తి అనేది మనం సంపాదించుకునేది, కాని అనుబంధం అనేది మనం కాపాడుకోవాల్సింది. ధరణి అతని భుజంపై తల వాల్చింది. కింద మెరుస్తున్న మాల్ వెలుగులు వారిద్దరి కొత్త జీవితానికి స్వాగతం పలుకుతున్నట్టు ఉన్నాయి. అమ్మని అమ్ముకోలేం కదా అన్న మాటకు సార్థకత చేకూర్చుతూ విక్కీ తన తల్లి జ్ఞాపకార్థం ఒక ఉచిత మాతృత్వ చికిత్సా కేంద్రాన్ని మాల్ లాభాలతో నడపాలని నిర్ణయించుకున్నాడు. లాభనష్టాల లెక్కల మీద మొదలైన ప్రయాణం వెలకట్టలేని విలువల దగ్గర సుఖాంతమైంది.